ఇంతకీ ఇతను నాకు తెలిసి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నట్ట. యా, ఐ హర్డ్ ఈస్ సమ్ ఐఏఎస్ కోచ్, ఐఏఎస్ అకాడమీ ఏదో నడుపుతున్నాడు, కోచింగ్ సెంటర్. ఇంకా స్టూడెంట్స్ కర్మ, ఇంకేం చేస్తాం. అదే ఫీలింగ్ సాడ్ ఫర్ దెమ్. అంటే కాదు, అతని దగ్గర the reason I mentioned that నేర్చుకుంటే that reason I mentioned that is that మనకి అందరికీ రకరకాల ఎమోషన్స్ రావచ్చు ఏదో టైంలో అది, బట్ దాన్ని రెగ్యులేట్ చేసి దానికి ఒక ఫిల్టర్ పెట్టి వీ హ్యావ్ అ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇన్ సొసైటీ. వాటిని కూడా పక్కన తోసేసి ఒక వ్యక్తి దూసుకొచ్చి ₹1,00,00,000 ఇస్తాను వీళ్ళు ఎవరు కోటేశ్వరుడు అడిగా అనుకోండి, ఇట్ జస్ట్ షోస్ అక్టర్. అంటే ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్న ఆయనకి చట్టం కూడా తెలిసి ఉండాలి. పోనీ ఏదో ఎమోషన్లో అనేసారా కాదు, చట్టం తెలిసిన ఒక వ్యక్తి, ఉపాధ్యాయ వృత్తిలో ఉండే ఒక వ్యక్తి ఎంత పొలిటికల్ లాయల్టీస్ ఉన్నా కూడా ఇంకొక మనిషిని చంపిస్తాను అని అనడం అన్నది ఇట్ ఈస్ అట్టర్, ఏం చెప్పాలి, ఇంకా డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ ద కాన్స్టిట్యూషన్. ఐ థింక్ అది చాలా కాన్స్టిట్యూషన్ అంతవరకు లేదు. దిస్ ఈజ్ లైక్ బర్బరిజం. ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడితే ఏంటి అదే. సో అయితే మరి ఐఏఎస్ నేర్చుకుంటున్న పిల్లలు, పాపం కోచింగ్ తీసుకుంటున్న పిల్లలు, ఐ ఫీల్ సాడ్ ఫర్ దెమ్. యూ ఫీల్ సాడ్ ఫర్ దెమ్, రైట్. సో ఓవరాల్గా సార్, వ్యూహం ప్రెస్ మీట్, ఐ మీన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా గ్రాండ్గా అయింది. Do you feel that this is a mainstream film that everybody is going to love to watch? Is that your expectation? Do you have any? So there's no such thing as a mainstream film. Eventually, how many people, for what reason they want to see any film, no one can predict. అది మనం సినిమా తీసి మ్యాక్సిమం పాసిబుల్ దాని రీచ్ అనేది, ఇలాంటి సినిమా ఒకటి ఉంది, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఇది అని చెప్తే దాంట్లో ఎంతమంది రెస్పాండ్ అవుతారు అనేది థియేటర్ రిలీజ్ అయ్యే వరకు తెలియదు.